ఈవిడ పేరు దివ్య. ఈ ఇంటి కోడలు, హరీష్కి ప్రియమైన భార్య, 3 పిల్లలకి తల్లి. ఇతను ఈ ఇంటి కులగురు. కర్ణాటక మరియు మహారాష్ట్ర మధ్యలో ఉన్న శ్రీహులి జంది క్షేత్రం మఠానికి దేవుడు శ్రీ మాలింగరాయ మహారాయ. మావయ్య గారు, ఈయనే ఇంటి పెద్ద రాజేంద్ర గారు. పిల్లలు చిన్నవాళ్లుగా ఉండగా తన భార్యను కోల్పోయారు. పిల్లలను చూసుకుంటూ వాళ్ల కోసమే జీవిస్తున్నారు. ఈ ఇంటి మూలాధారం ఈయనే. తీసుకోండి మావయ్య. ఓ స్వామి, రండి రండి. దేవుడి స్వరూపం. జై మృత్యుంజయ. కూర్చోండి కూర్చోండి. ముందుగా చెప్పకుండా వచ్చారు. నా ఇంటికి నేను రావడానికి కబురు చేయడం ఎందుకు? ఏం తింటారు? పాలు, పళ్ళు? ఏమీ అవసరం లేదు. మిమ్మల్ని చూడ్డమే నాకు సంతృప్తిగా ఉంది. మీరు క్షేమంగానే ఉన్నారా? బాగున్నాను స్వామి. మాకు ఎటువంటి కష్టమూ లేదు మీ దయ వలన. పైకి సంతోషంగా కనిపించినా కూడా లోలోపల ఏదో బాధ, అంతే కదా రాజేంద్రప్ప? అవును స్వామి. అన్నీ ఉన్నా కూడా మనశ్శాంతే లేకుండా ఉంది. దానికి కారణమేంటో అసలు అర్థం కావట్లేదు. ఇంతకాలం మీ చెయ్యి పట్టుకుని నడిపించిన ఆ శక్తిని మరిచిపోయాక మీకు ప్రశాంతత ఎలా దక్కుతుందనుకుంటున్నారు? ఏ శక్తి స్వామి? నాకేం అర్థం కాలేదు. కొంచెం మీరు వివరంగా చెప్పండి. మనిషికి సమయానుకూలంగా ఆస్తి అంతస్తు వస్తే ఇవన్నీ మర్చిపోవడం సహజమే. మీ కులదైవం ఆలయానికి వెళ్ళి ఎంతకాలమైంది? నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు వెళ్ళాను స్వామి. మళ్ళీ ఒక్కసారైనా అక్కడికి వెళ్లాలని మీ మనసుకు తోచలేదా? అలాగ అనిపించలేదు స్వామి. ఎందుకంటే అయ్యయ్యో, ఏమైందండి? ఇదిగోండి నీళ్లు తాగండి. అయ్యయ్యో, ఇందులో నీళ్లు అయిపోయాయి. వెళ్ళి తీసుకొస్తాను. పార్వతి, పార్వతి, పార్వతి! అమ్మా, నాన్న! పార్వతి! అమ్మా, నాన్న! అమ్మా, పార్వతి! నాన్న! అమ్మా, నాన్న! అమ్మా, అమ్మా! అమ్మా, నాన్న! అమ్మా, నాన్న! బాబు రా. అది వారి విధి ప్రకారమే జరిగింది. వాళ్ల ఆయుష్ ముగిసిపోయింది. మృత్యుంజయుడి సన్నిధిలోనే కైలాసానికి చేరుకోవాలని రాసిపెట్టుంది. దాన్ని తప్పుగా అర్థం చేసుకుని కులదైవం ఆలయానికి వెళ్ళకపోతే ఎలా? వెళ్ళండి, అంతా మంచే జరుగుతుంది. అలాగే చేస్తాను స్వామి. అక్కడికి ఎప్పుడు వెళ్ళొస్తే బాగుంటుందని
అది కూడా మీరే చెప్పండి స్వామి. ఎప్పుడు వెళ్ళినా కూడా మంచిదే కదా. గుడికి వెళ్ళి రావడానికి మంచి చెడు చూడాలా ఏంటి? రేపు శివరాత్రి గడిచి 13వ రోజు, ఏకాదశి. మంచి రోజే. కుటుంబంతో కలిసి వెళ్ళండి. అలాగే, మీరు చెప్పినట్లే చేస్తాను స్వామి. హ్మ్. దివ్యా, మా ఇంటి కోడలు. సంతోషం. దీర్ఘ సుమంగళీ భవ. శుభం కలుగునుగాక. మంచిది వస్తాను. స్వామి. ఏమండి, లేవండి, లేచి కాఫీ తాగండి. ఏమండి? ఇతనే రాజేంద్ర గారి అబ్బాయి హరీష్, అంటే దివ్యాకి భర్త. కవి మనసు. కవితలు రాయడం, చదవడం అంటే ఈయనకి చాలా చాలా ఇష్టం. అప్పుడప్పుడు కవితలు చెప్తుంటారు. బంగారం లాంటి నీ రంగు, ఆ సూర్యుని కాంతి నీ మీద పడి అది నా కళ్ళని అలాగే నా మనసుని అలా కదిపేస్తుంటే అది ఎంత బాగుందో తెలుసా నీకు? అందుకే చెప్తున్నాను, త్వరగా రా. ఏమిటండి, వదలండి. మావి గారు ఎవరో గురువుగారితో మాట్లాడుతున్నారు. గుడికేదో వెళ్ళాలంట. అదేంటో వెళ్ళి కనుక్కోండి. గుడికా? ఏ గుడికి? ఏమో నాకు తెలీదు, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. మీరు వెళ్ళి అడగండి. నాన్నా, ఆ, స్వామీజీ వచ్చారా? అవును. రేపే వెళ్ళి మన కులదైవానికి పూజ చేసిరండి. సరే నాన్నా. ఆ, గురూజీ గారు దీన్ని లేట్ చేయకూడదని చెప్పారు. పొద్దున్నే తొందరగా బయలుదేరండి. నువ్వు వెంటనే బండికి ఫోన్ చేసి చెప్పు. సరే నాన్నా. ఈయనెవరు? అనిల్ కుంబ్లేలా ఉన్నాడు. నమస్తే సార్. నమస్కారం. ఇతని పేరు గంగరాజ్, టీటీ డ్రైవర్. ఈ కుటుంబాన్ని కుటుంబ దేవుడు గుడికి తీసుకువెళ్ళడానికి వచ్చిన సారథి. విషయమేంటి? బండి తీసుకొచ్చి విష్ చేస్తున్నావు? పొద్దున్నే అయ్యగారు ఫోన్ చేశారు సార్. అయ్యగారా? ఏదో గుడికి వెళ్ళాలంట సార్, అందుకే రమ్మన్నారు. ఓ, ఈయన ఈ ఇంటికి అల్లుడు వివేక్. రాజేంద్ర గారి పెద్దమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఆవిడొక మగవారసుని కుటుంబానికిచ్చి తనువు చాలించారు. బిడ్డని చూసుకోవడానికి తనకంటే 15 ఏళ్ల వయసు చిన్నదైన రాజప్ప రెండవ కూతుర్ని పెళ్లి చేసుకున్నారు. ఆవిడికి ఒక కూతురు. పేరుకే నేను సినిమా డైరెక్టర్నని చెప్పుకుంటూ తిరుగుతుంటారు. కానీ ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా చేయలేదు. తినే హరీష్ మరియు దివ్యాకి మొదటి కూతురు. తన పేరు పవిత్ర. చాలా అల్లరి అమ్మాయి. అమ్మా, నేను గుడికి రానమ్మా. ఏంటే, ఎక్కడికైనా వెళ్ళాలంటే నువ్వే ముందు రెడీ అయిపోతావ్? ఇప్పుడేమైంది నీకు? ఎందుకులా చేస్తున్నావ్? ఏమైంది చెప్పు. నాకు ఎగ్జామ్స్ ఉన్నాయమ్మా, చాలా చదువుకోవాలి. ఈ ఒక్క రోజులో ఏం చదివి చింపేస్తావు చెప్పు. నీ ఎగ్జామ్ ఇంకా వచ్చే వారంలో కదా. త్వరగా బయలుదేరిరా. రానని మాత్రం చెప్పకు. మనం వెళ్లేది గుడికి. గుడికైనా సరే, దేవలోకమైనా సరే, నేను మాత్రం రాను. అయ్యో, ఎలాగో పో. అన్నయ్య, త్వరగా రా అన్నయ్య. ఏం కావాలి నీకు? అన్నయ్య, త్వరగా రా, నేను స్నానం చేయాలి, టైం అవుతుంది. వస్తున్నాను, ఉండవే. త్వరగా రా అన్నయ్య. ఏయ్, పోవే. ఎప్పుడు చూసినా నేను స్నానం చేస్తే వచ్చి నిలబడతావు. అయితే రావా నువ్వు? ఈ అమ్మాయి పేరు నివేదిత. హరీష్ మరియు దివ్య రెండో కూతురు. రోహిత్కి ప్రియమైన చెల్లెలు. డిష్యూమ్. ఇతనే దివ్య హరీష్ల ప్రథమ పుత్రుడు. అదే చెప్పానే, రోహిత్ అని. ఇతనొక టిక్ టాక్ లవర్. అమ్మా! ఎలా ఉంది? ఏయ్, నిన్నేం చేస్తానో చూడు.
ఈ అమ్మాయి పేరు బిందు. వివేక్కి రెండో కూతురు. సంగీతం అంటే ప్రాణం. ఇతని పేరు అభి. వివేక్ మొదటి భార్య కొడుకు. పవిత్రకి లవర్. ఈ అరిచెయ్యే ఆంధ్రప్రదేశ్కి ఆస్తి. ఈ 5 వేళ్లలో ఉన్నదే 5 కోట్ల ఆంధ్రుల శక్తి. మొత్తం కలిపి గుద్దితే మళ్ళీ బతుకుతాడనే ఆశలు కూడా ఉండవు. రేయ్ చాలే రారా. స్టమక్ బర్నింగ్. బిందు వదిలే నా బ్యాగ్ పెట్టొద్దులే. ఎందుకని? నేను కూడా రాను. ఎవరు రాలేదనో? పవిత్ర. గుడికైనా సరే దేవలోకమైనా సరే నేను మాత్రం రాను. ఏంటి నువ్వు వెళ్ళలేదా? నక్షత్రాలు లేకుండా చంద్రుని ఎప్పుడైనా చూసావా నువ్వు? లేదు. ఎందుకు? సో అదే, నువ్వు రాకపోతే అభి రావడం లేదు. అభి రావడం లేదని నేను వెళ్ళడం లేదు. మనమెవరూ వెళ్ళడం లేదని తెలిసి తాతయ్య పిల్లలకి లేని సంతోషం మనకెందుకులే అని మన ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసేమని చెప్పేశారు. ఏంటి చూస్తూనే ఉన్నావు? రా వెళ్దాం. ఎస్. ఈ యాంగిల్ సూపర్ గా ఉంది. జిమ్మీలాగా షూట్ చేయబోతున్నా. తొందరగా రావే. వస్తున్నానండి. ఈవిడే వివేక్ రెండవ భార్య సుష్మా. రండి రండి, త్వరగా రండి, త్వరగా రండమ్మా, త్వరగా. నాన్నకి తోడుగా ఉండు, నాన్నని బాగా చూసుకో. నాన్నకి టైంకి భోజనం పెట్టు, ఆయనకి మందులు మాత్రమే టైంకి ఇస్తూ ఉండు. సరిగ్గా అవన్నీ చేస్తూ ఉండు. ఏదన్నా కావాలంటే నాకు ఫోన్ చేయి. అలాగేనయ్యా. హాయ్ అభి, హౌ ఆర్ యు? బాగున్నాను. ఇతనే రాక్ స్టార్ డేవిడ్, అభి బెస్ట్ ఫ్రెండ్. ఏంట్రా అంతా ఎలా జరుగుతోంది? నాకేంటి, బానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను రా. థ్యాంక్స్. హాయ్ డేవిడ్. హాయ్. నీకు ఈ రాక్ స్టార్ పేరు బదులు రాకెట్ స్టార్ అని పేరు పెట్టుంటే బాగుండేదయ్యా. ఎందుకు అంకుల్? మరి నువ్వు రావడం పోవడం ఏమీ తెలియట్లేదే. నాకింతవరకు ఒక డౌట్ ఉండేది, మనం బయలుదేరేలోగా డేవిడ్ వస్తాడో లేదో అని. నాకు లేని డౌట్ నీకెందుకురా? ఎందుకంటే రాక్ స్టార్తో సెల్ఫీ మిస్ అయ్యిండేది కదా. ఓ థ్యాంక్ యూ. ఒక పాట పాడొచ్చు కదా డేవిడ్. నీలాంటి బాగా తెలుగులోని పక్కన పెట్టుకుని ఇలా ఊరికే ఉంటే ఎలా చెప్పు? అవును డేవిడ్, మనం గుడికి చేరాలంటే ఇంకా 4-5 గంటల పైనే పడుతుంది. అలా వెళ్తూ ఉన్నప్పుడు నీ పాట వింటే అసలు టైమే తెలీదనుకో. పాడు. ఆంటీ, నేను పాడాలంటే ఒక కండిషన్ ఉంది. ఓహో, ఏంటయ్యా అది? మీరు అంకుల్ కలిసి మా కోసం ఒక పాట పాడాలి. అయ్యో రామ్మ. అంకుల్, మీరు బాగా పాడతారని చాలాసార్లు చెప్పారంటీ. అంత పెద్ద సింగరేం కాదులేనన్నా. ఏదో పెళ్ళైన కొత్తలో ఏదో స్కూల్లో నేర్చుకున్నది. ఫోన్లో మాట్లాడినప్పుడు ఒక్కసారి పాడేనయ్యా. అదే చెప్తూ అందరి దగ్గర రీల్ తిప్పేస్తున్నారు అంతే. ఇలా చూడు డేవిడ్, కాకితో ఫ్రెండ్షిప్ పెట్టుకున్న చిలక కాకి ఎంత బాగా పాడకపోయినా కోకిల్లాగా బాగా పాడిందని మనం అనుకోవాలి. ఏంటి అంకుల్, ఆంటీ ఎలా ఉన్నా పాడతారు. ఆవిడ వాయిస్ చాలా దారుణంగా ఉందని ఎప్పుడు ఎగతాళి చేస్తూ ఉండకండి, సరేనా? ఆంటీ, మీరు పాడండి ఆంటీ. ఊరికే పాడండి ఆంటీ, పాడండి. పాడండి.
దైవం ఎందులకి తలచితివా శాంతి లేదు నీకు. మావయ్య అత్తయ్య బాగా పాడుతున్నారు కదా. తలచినదే జరిగినదా. ఇప్పుడు ఇంకెవరైనా పాడండి. సూపర్, కమ్ ఆన్ గర్ల్స్, కమ్ ఆన్, మీరు కూడా పాడండి. కమ్ ఆన్, మీరందరూ పాడండి, తను డాన్స్ చేస్తుంది. నువ్వు పాడతావా? చూడద్దే పాడు, నన్ను పాడు. చూడద్దే చురకత్తిలా నన్ను చూడద్దే పోవద్దే విడిపోవద్దే. హాయ్ ఫ్రెండ్స్, మేమందరం కలిసి ఇప్పుడు మా కులదైవం గుడికి వెళ్తున్నాం. కుటుంబంతో సహా కలిసి వెళ్తున్నాం. ఏయ్, ఏయ్, అక్కడేం చేస్తున్నారా? వచ్చి కూర్చోరా. ఏంట్రా ఇది? వేస్ట్ ఫెలోస్, మర్యాద లేదు ఏమీ లేదు. గంగాధర్, సార్. అక్కడ బండిని సైడ్కి పెట్టు. అలాగే సార్. అయ్యా నమస్కారం. నమస్కారం. మృత్యుంజయన్ గుడికి ఎటువైపు వెళ్ళాలి? ఇక్కడే సార్, అలాగెళ్ళి లెఫ్ట్ తీసుకోండి. అక్కడ ఒక వినాయకుడి గుడి ఉంటుంది. మీరు అక్కడి నుంచి అలాగే వెళ్ళారంటే వచ్చేస్తుంది. చిన్నగా వెళ్ళారంటే మీకు 2 దారులు కనిపిస్తాయి. అక్కడ నుంచి ఎడం వైపుకి వెళ్ళారంటే మృత్యుంజయ ఆలయం వస్తుంది. చాలా సంతోషం. ఉంటామండి. రండి. ఏదైనా దొరికితే చాలు, వెంటనే మొబైల్తో వచ్చేస్తాడు. కళాకారుడికి మర్యాదే లేదురా. హలో తమ్ముడు, మృత్యుంజయం గుడికి వెళ్ళాలి. వెళ్ళండి, మిమ్మల్ని ఎవరు వద్దన్నారు? వెళ్ళడానికి దారి చెప్పు తమ్ముడు. నది పక్కనే ఉండి నీళ్లు కావాలని అడుగుతున్నట్టుంది. మీరు అడిగిన దారి ఇదిగో ఇటువైపే, కానీ బండిలో వెళ్ళలేరు. నేరుగా ఇలాగే నడుచుకుంటూ వెళ్తే ఆ గుడి వస్తుంది. వెళ్ళండి. కాదు, మాకు ఈ ప్రదేశం కొత్త. మీరు ఇక్కడే ఉంటున్నారు కదా, మాతో పాటు మీరు ఆ కొండకొచ్చి చూపించారంటే బాగుంటుంది. ఓ సరే, అయితే ఒక పని చేయండి. వాడు ఇందాక నుంచి కొండ మీదకి వెళ్ళాలని అడుగుతూ ఉన్నాడు. వాడిని తీసుకెళ్ళండి, వాడు చూపిస్తాడు. రే మల్లప్ప, కొండ మీదకి వెళ్తావట్రా వెళ్తోటి? కొండకి వెళ్ళాలంటే ఆ కొండ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా ఉంటే మంచిది కదయ్యా. రావయ్యా, రమ్మంటున్నానుగా. మీకు దర్శనం అవుతుందిగా. నాకు దేవుడి దర్శనం అవుతుందో లేదో తెలియదండి, కానీ ఆ కొండ మీద మంచి కట్టెలు దొరుకుతాయని చెప్తుంటారు. వాటి కోసం అయితే నేను మీతో వస్తాను. మీది చాలా దేవుడిని దర్శించుకోవడం కంటే మీకు కట్టెలే ముఖ్యమైపోయాయి కదా. రండి సార్, రండి, నేను మీకు తీసుకెళ్లి చూపిస్తాను. రండి సార్, నాతో రండి. మీరేం దిగులు పడకండి. చూసుకున్నాడు, కింద చూసుకో, చూసుకుంటాయి. జాగ్రత్త, చూడండి. అవును, ఎగ్జామ్ ఉందని చెప్పావు, మరి ఇప్పుడు మాత్రం ఎలా వచ్చావు? ఇప్పుడు ఎందుకు అవన్నీ?
నాకు తెలుసు నువ్వు ఖచ్చితంగా వస్తావని. సెల్ఫీ పిచ్చి ఎక్కువైంది వీళ్ళకి. వీళ్ళతో వచ్చాను చూడు, నన్ను అనాలే. అందరూ కాస్త నవ్వండి. ఫేస్బుక్ లైవ్ లో ఉంది, అందరూ మిమ్మల్ని చూస్తున్నారు. నవ్వండి. మాత్రమే ఇంట్రడ్యూస్ చేస్తావా? నేను మాత్రం అందగత్తిని కాదా? ఇంట్లో ఉంటే మాత్రం పాము ముంగిసలా గొడవ పడుతూనే ఉంటారు. కానీ ఇక్కడ చూడు, పువ్వు తుమ్మెదలా ఎలా కలిసిపోయారో. కానీ వీడు ఉన్నాడు చూడు. అమ్మ, కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి, నడవలేను. మమ్మీ, నాకు కూడా కాళ్ళు నొప్పి పెడుతున్నాయి, మోసుకెళ్ళండి మమ్మీ. కాస్త చూసుకుని నడవండి. ఈ కొండ మీద పులులు ఎలుగుబంట్లు ఎక్కువే ఉంటాయి. ఎందుకు చెప్తున్నానంటే రాత్రిపూట మనిషి వాసన పసిగట్టి అప్పుడప్పుడు బయటకు వస్తూ ఉంటాయి. అది ఊర్లోకి వచ్చి మిమ్మల్ని ఏమి చేయదా, లేదా మీరు అలవాటు పడ్డారా? అలాంటివి ఏమైనా జరిగాయా? వారం రోజుల క్రితం ఒక మనిషి గొంతు పట్టుకుని రక్తం తాగుతూ కనిపించింది. దాన్ని చూసి ఊరికే ఉన్నారా? జనం నడుస్తూ ఉంటే ఏ జంతువు అటాక్ చేయదు డేవిడ్. అది మనం ఒంటరిగా ఉన్నప్పుడే అటాక్ చేస్తుంది. అందరూ చూసుకుని జాగ్రత్తగా నడవాలి. భయంగా ఉంది, త్వరగా పూజ పూర్తి చేయాలి. సూపర్. హే, సీరియస్ గా తీసుకోకు, నేను ఊరికే జోక్ చేశాను. అరే బాబు, ఒక కథ రెడీ చేశాను రా, అడవి పంది గురించి. అది నీకు కరెక్ట్ గా ఉంటుంది. అడవిలోనే షూటింగ్ అంతా. ప్రొడ్యూసర్ ఎవరైనా ఉంటే చెప్పు. నాకు రోజుకు 200 ఇస్తారా? వీళ్ళతో వచ్చినందుకు కొండలు గుట్టలు ఎక్కాల్సి వస్తుంది. అయ్య బాబోయ్, ఇది ఎలా దాటాలి? అందరూ చూసుకుని జాగ్రత్తగా అడుగులు వేస్తూ రండి. ఎందుకమ్మా అలా భయపడతారు? నేను మీకు తోడుగా ఉన్నాను కదా. నేను అడవి పందితో పోరాడిని వాడినమ్మా. ఇదిగో మల్లప్ప, నిన్ను చూసి పారిపోయి ఉంటాయి. జాగ్రత్తగా రండి సార్, జాగ్రత్తగా రండి అమ్మా. ఇక్కడ బాగా లోతుగా ఉంది. నడిచి నడిచి మాకు అలవాటైపోయింది, కానీ మీకు కష్టంగా ఉంటుంది. అందరూ ఒకరి వెనుక ఒకరు చేతులు పట్టుకుని రండి. నీళ్ళల్లో ఉన్న చిన్న చిన్న రాళ్ల మీద నాచు ఉంటుంది. ఒకవేళ కాలు జారి పడ్డారంటే ఆ తర్వాత జీవితాంతం అది నయం అవడం కష్టం. చూసుకోండి. ముందు నువ్వు జాగ్రత్తగా రా మల్లప్ప. పాపా, జాగ్రత్త. చూసుకోమా, జాగ్రత్తగా రా. జాగ్రత్తగా నడు. గట్టిగా పట్టుకోండి. అది అలాగే. ఈ లొకేషన్ చాలా బాగుంది కదా. చేయి పట్టుకో, ఎక్కడ పడిపోతానని భయంగా ఉంది. సిగ్నల్ లేదు. మీకేమైనా కావాలా? కాల్ కూడా వెళ్ళట్లేదు. మా ఒకసారి నీ గ్లాసెస్ ఇవ్వు. ఇదిగోండి. నేను పెట్టుకుంటే స్టైల్ గా ఉంటాను రా. నేను ఎంతో భయపడిపోయాను. పోను పోను బాగా లోతుగా ఉంటుందేమో అనుకున్నాను. ఇప్పుడు నీళ్లు పెద్ద లోతుగా ఏమీ లేవమ్మా. వర్షాకాలమే కొంచెం కష్టంగా ఉంటుంది. ఆంటీ, సిగ్నల్ పోయింది, సిగ్నల్ పోయింది. ఛీ, నువ్వేంట్రా బాగా పిచ్చి ముదిరిపోయిన వాళ్ళ పనికి మాలిన టిక్ టాక్ లవి చేస్తూ కాకిలాగా కావు 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 అని అరుస్తున్నావు. మామా, చూడ్డానికి కాకిలా ఉన్నా మానసికంగా చిలుకలా ఉండాలరా. నువ్వింకా అతను చెప్పిన ఎలుగుబంటి గురించి ఆలోచిస్తున్నావా ఏంటి? నువ్వేం భయపడకరా. నా ప్రాణం అడ్డేసైనా సరే నీ ప్రాణాలు నేను కాపాడతాను. ఓహోహో, బాత్రూంలో బొద్దింకిన చూస్తేనే నువ్వు భయపడిపోతావు. నువ్వు ఈ అడవిలో ఉన్న పుల్లు సింహాల్ని చూసి నువ్వు భయపడకుండా ఉంటావా? అదిగో అక్కడ చూడు, నీ కాలు మీద గొంగళి పురుగుంది. పవిత్ర, పవిత్ర, ఎక్కడికెళ్ళింది? పవి, ఎక్కడ తను? ఉసే పవిత్ర కనిపించట్లేదే. పవిత్ర, పవి, పవిత్ర, పవిత్ర, పవి, పవిత్ర ఎక్కడున్నావే? అసలు ఎక్కడికి వెళ్ళిపోయింది తను? నేను ఎక్కడికని వెళ్ళి ఎతకాలి? అత్తయ్య, మీరేం కంగారు పడకండి, నేను వెళ్ళి వెతికి తీసుకొస్తా. జాగ్రత్తగా వెళ్ళిరా.
పవిత్ర 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 పవి స్విచ్ ఆఫ్. నేను రాను, నాకు ఎగ్జామ్ ఉంది అని చెప్పింది దానివి. నేనే తీసుకొచ్చి నీకు మృగానికి ఆహారంగా వేసేసానే. ఇప్పుడు ఏడ్చి ప్రయోజనం ఏముంది? తీసుకొచ్చినప్పుడే ఆలోచించుండాలి. అనియ్య, మీరు ప్రశాంతంగా ఉండండి. తనకేం కాదులే. అభి వెళ్ళాడు కదా, తను తప్పకుండా తీసుకొస్తాడు. ఆంటీ, మీరు ఇలా నెగిటివ్గా థింక్ చేయకండి. దయచేసి ఊరుకోండి ఆంటీ. రవ్వకుండా రా. ఇంత దూరం వచ్చుండదే, ఎక్కడికి వెళ్ళుంటుంది? నడు. ఎందుకు అరుస్తున్నావు? పవిత్ర అరవకు. రావే. నడు. రా రా రా. ఎంత పొగర్రా నీకు? నీకు అసలు బుద్ధి అనేది ఉందా లేదా? నేను 1 అవర్ లేట్గా వచ్చుంటే ఏమయ్యేది? అక్కడ నెట్వర్క్ సరిగ్గా లేదని కొంచెం ముందుకు వచ్చాను. అంతలోపల అతను వచ్చి ఒక్కటి కొట్టానంటే నిన్ను. మొబైల్ నెట్వర్క్ చూడడానికని వచ్చి ఇంట్లో నెట్వర్క్ ని కట్ చేసి ఉండేదానివి నువ్వు. సరే పద వెళ్దాం. ఏమైంది? థ్యాంక్. అదేంటి సగం చెప్తున్నావు ట్యాంక్ అని? అదేంటో పూర్తిగా చెప్పు. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు అంత సంతోషంగా ఉన్నావు? నీకొకటి చెప్పాలి, చెప్పమంటావా? అదేంటో చెప్పు. ఓ అయ్యంటే ఏంటి అర్థం? అర్థం కాలేదు, సరిగ్గా చెప్పు. ఐ లవ్ యూ.
ఐ లవ్ యు టూ.